శుభోదయ కాలనీ అధ్యక్షుడిగా దొమ్మాటి గోపాల్ సునీత ఆదివారం పోచమ్మ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటుగా నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ కళ్యాణ్ నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన కమిటీకి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గోపాల్ సునీత మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి తన ధ్యేయమని, నాయకుడిగా కాకుండా సేవకుడిలా కాలనీ వాసులకు సేవ చేస్తానని అన్నారు. కాలనీ అభివృద్ధి కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ప్రమాణ స్వీకారానికి వచ్చిన కాలనీ వాసుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రిజర్వేషన్ చట్టం 1860 ప్రకారం దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నా విధులు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు దొమ్మాటి గోపాలు సునీత ఈ ప్రెసిడెంట్ని వాసుల అందరికీ నా ఉదయపూర్వకంగా నమస్కారాలు. నన్ను విజయవంతంగా గెలిపించినందుకు వారు నెరవేర్చిన కోరికను నేను ఏ విధంగా సరే పని వాళ్ళకు ఏ విషయమైనా సరే నేను దగ్గరుండి పని చేపిస్తా. అదేవిధంగా నన్ను నమ్ముకున్నందుకు ఏ విధంగా సరే అండదండాలు అంటే ఎప్పుడైనా ఉంటాయి. మనకు అధికార నాయకులు ఎవరితోటైనా సంప్రదించి ఏ పనైనా సరే నేను సక్రమంగా నేను నిర్ణయిస్తా. అదేవిధంగా ఏ పనైనా సరే నేను వెంట నుండి చేపిస్తా. నన్ను గెలిపించిన శుభోదయ కాలనీ వాసులందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు చేసి జై హింద్. శుభోదయ కాలనీ వాసుల అందరికీ నా హృదయపూర్వకంగా చెప్పేది ఏమనగా, నేను నా మీద మనవి చేసి ఏ పనైనా సరే నాకు నా దృష్టికి తీసుకొస్తే తక్షణమే అధికారం నుంచి నేను తక్షణమే స్పందించి ఏ విధమైన పని నేను సేవ చేస్తాను. నేను సేవకునిగా ఉంటా. నేను పాలకునిగా కాదు, సేవకునిగా ఉంటా. ఆ యొక్క నా మనవి. నా పేరు పున్న శ్రీనివాసులు. శుభోదయ కాలనీ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. సో నేను కవాడిపిల్లో ఆర్ఎంపీ డైరెక్టర్గా రామోజీ గత 25 సంవత్సరాలుగా చేస్తున్నాను. కాలనీకి అన్ని విధాలుగా సేవ చేశాను నా వంతుగా. సో ఇక ముందు ఇట్లా నా ఎవ్రీ 2 నెలలకు 3 నెలలకు ఉచిత వైద్య శిబిరాన్ని కాలనీలో నిర్వహించగలను. నాతోటి సహకరించగలరు అందరూ. ఇదే నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి గెస్ట్ వచ్చేసారు, వారికి స్వాగతం పలుకుతున్నారు. మరి వారు కూడా గోపాల్ గారికి శాలువతో సన్మానం సత్కరిస్తున్నారు. ప్లీజ్ చప్పట్లతో వారికి ఎలక్షన్ ఆఫీసర్గా వారి విధులను సక్రమంగా నిర్వహించి ఎంతో పట్టుదలతో కృషితో మరి అందరినీ మమేకం చేసే ఉద్దేశంతో ఇక్కడ